హలో గాయ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టుడే స్పెషల్ వచ్చేసి కోడిగుడ్డు పచ్చిమిర్చి పచ్చడి. ఈ కోడిగుడ్డు పచ్చిమిర్చి పచ్చడి ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. ఫస్ట్ ఈ కోడిగుడ్డు పచ్చడికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. 4 ఉల్లిపాయలు, 2 కోడిగుడ్లు, 15 పచ్చిమిర్చి, కొద్దిగా చిన్న నిమ్మకాయ అంత సైజు చింతపండు, 1 వెల్లుల్లిపాయ, కొద్దిగా జీలకర్ర, సరిపడినంత ఉప్పు. ఇవన్నీ ఫస్ట్ మనం రోట్లో దంచుకోవాలి. పచ్చిమిర్చి ఉల్లిపాయలు రోట్లో దంచుకున్నాక ఈ ఎగ్ అనేది ఆయిల్లో ఫ్రై చేయాలి. సో ఫస్ట్ రోట్లో దంచుకునే ప్రాసెస్ చూద్దాం. పచ్చిమిర్చి ఇట్లా రోట్లో వేసి ఫస్ట్ దంపుకోవాలండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా ఉప్పు వేసి మెదుపుకోవాలి. ఈ పచ్చిమిర్చి కోడిగుడ్డు పచ్చడి అనేది వేడివేడి అన్నంలో వేడివేడి రైస్లో వేసుకొని తింటే అండి చాలా బాగుంటుంది. తర్వాత ఇప్పుడు వెల్లుల్లి వేసుకొని దంచుకోవాలి. చింతపండు కూడా వేసుకొని ఒకసారి మెదుపుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకొని మెదుపుకోవాలి. ఇది ఎప్పుడైనా జ్వరం తగిలినప్పుడు, జలుబు చేసినప్పుడు కదండి ఈ పచ్చడి ఇట్లా చేసుకొని తింటే నోటికి చాలా కమ్మగా ఉంటుంది. పుల్ల కారం కారంగా బాగుంటుందండి. మీరు ఒకసారి ఈ పచ్చడి ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు జీలకర్ర వేసుకొని నూరుకోవాలి. ఇప్పుడు ఇదంతా ఒక బౌల్లోకి తీసుకోవాలి, ఈ పచ్చడిని అంతా. ఇప్పుడు ఒకసారి స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ పోసుకొని ఎగ్స్ ఇవి మొత్తం ఫ్రై చేసుకున్నామండి. ఆయిల్ పోయాలి. తగినంత ఆయిల్. ఇప్పుడు కరివేపాకు వేసుకోవాలి. ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. సో ఇలా మంచిగా ఫ్రై చేసుకున్నాక ఎగ్స్ వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి గంటతో తిప్పుకోవాలి. ఇందులో కారం వేసుకునే పని ఉండదండి, ఎందుకంటే మనం పచ్చిమిర్చి ఎక్కువ వేసుకున్నాం కాబట్టి ఆ పచ్చిమిర్చితో కారం సరిపోయిద్ది మనకి. ఇందులో వేసుకున్నాం.
ఇప్పుడు ఇప్పుడు మనం రోట్లో దంచుకున్న పచ్చడి ఉంది కదండి, అది ఎగ్స్లో వేసి వేయించాలి, ఫ్రై చేయాలి. ఇది పచ్చివాసన పోయేదాకా మంచిగా వేయించుకోవాలి. ఇలా మంచిగా తిప్పుకోవాలి. చూసారు కదండి, ఇంతే మన కోడిగుడ్డు పచ్చిమిర్చి పచ్చడి. సింపుల్. ఇలా తయారు చేసుకొని మీరు తినండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.